సో ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే తెలంగాణలో 178 అసెంబ్లీ స్థానాలట. ఇప్పుడు ఎంతున్నాయి? 119 ఉన్నాయి. 119 అంటే దాదాపు 49 సీట్ల 50 సీట్ల పెరిగి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? దాదాపు 33 జిల్లాలకు సంబంధించిన అంశం చూసినట్లయితే ఒకసారి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన మొత్తం జనాభా 7 లక్షలు ఉంది. సో 99,000 దాదాపు లక్ష జనాభా దాకా ఎస్సీ జనాభా ఉన్నది. ప్రస్తుతం ఉన్న సీట్లు ఏవైతే ఉన్నాయో 3, పెరగనున్న సీట్లు 4, పెరగనున్న మహిళా స్థానాలు 1, పెరగనున్న ఎస్సీ సీట్లు 0, కొమరం భీం 5 లక్షలు, ఇట్లా మంచిర్యాల 8 లక్షలు. ఎట్లా పెరుగుతున్నాయి? పెరగనున్న ఎస్సీ సీట్లు ఎంత అయింది అది ఒకసారి చూస్తే 28 ఎస్సీ సీట్లు పెరుగుతున్నాయి. పెరగనున్న ఎస్సీ సీట్లు 28. ఆ తర్వాత పెరగనున్న మహిళా స్థానాలు 60. మొత్తం 175 స్థానాలు 119 ఏమో ప్రజెంట్ ఉన్నాయి, 178 ఏమో పెరగనున్నాయి. 60 సీట్లేమో మహిళలకి, 20 సీట్లేమో ఎస్సీలకి. మొత్తం జనాభా చూసినట్లయితే 3,50,00,000, 54 లక్షలు ఇందులో ప్రధానంగా ఎస్సీ జనాభా కనబడతా ఉంది. సో ఇది డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఇట్లా పెరుగుతూ ఉంది. సో 50% పెంపుతో పెరిగినటువంటి సీట్లు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 45కు చేరుకున్నటువంటి స్థానాలు ఒకసారి చూద్దాము. ఇక్కడ సంగారెడ్డిలో చూడండి, సంగారెడ్డిలో 15 లక్షల జనాభా ఉన్నారు, 2,70,000 ఎస్సీ జనాభా ఉన్నది. దీనిలో ఒకసారి చూసినట్లయితే 5 ఏమో ప్రస్తుత సీట్లు 8 పెరుగుతున్నాయి. దానిలో పెరిగిన మహిళా స్థానం 3, తర్వాత 1 ఎస్సీ స్థానం పెరుగుతుంది. తర్వాత ఇక హైదరాబాద్, మేడ్చల్ చూసినట్లయితే 24 లక్షలు ఆల్రెడీ జనాభా ఉంది, 2,30,000 ఎస్సీ జనాభా ఉంది. 5 సీట్లు ప్రస్తుతం ఉన్నాయి, 12 పెరుగుతున్నాయి, అంటే 7 పెరుగుతున్నాయి, 7 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. దానిలో మహిళా స్థానాలు 4, ఎస్సీలకు 1. తర్వాత హైదరాబాద్ చూడండి, హైదరాబాద్ చూసినట్లయితే 39,43,000 ఉన్నాయి హైదరాబాద్. తర్వాత 2,70,000 ఎస్సీ జనాభా ఉంది, 15 సీట్లు ఆల్రెడీ ఉన్నాయి, 20 సీట్లు పెరుగుతున్నాయి, అంటే 5 సీట్లు పెరుగుతున్నాయి. దానిలో 7 ఏమో మహిళలకు, 1 ఏమో ఎస్సీలకి. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 24 లక్షల జనాభా ఉన్నది, 3,34,000 ఎస్సీ జనాభా. దీనిలో 7 ప్రస్తుతం ఉన్నాయి, 12 పెరుగుతున్నాయి, 5 పెరిగినాయి. దానిలో 4 మహిళలకి, 2 ఏమో ఎస్సీలకు కేటాయిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే భారీగా సీట్లు పెరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. సో మరి ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు మహిళా 175 స్థానాలు, దాదాపు 60 స్థానాలు పెరుగుతున్నాయి. ఏది మహిళా కోటాలో 33% కింద దాదాపు 60 సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు 60 సీట్లలో ఈ 60 మహిళా సీట్లు ఉన్నాయి కదా, బీసీల శాతం ఎంత? ఏమైనా లెక్క ఉన్నదా? ఏమైనా లెక్కపత్రం ఉంటుందా? బీసీలను అడుగడుగునా మోసం చేస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా అదే పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ బీసీలు మోసం చేస్తున్న పార్టీ కనబడుతూ ఉంది. సో ఇప్పుడు మరి బీసీల వాటా తెలుసుకుండా మీరు మహిళా రిజర్వేషన్ అని చెప్పేసి మహిళల ఓట్లను దండుకున్న దాంట్లో దయచేసి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళలు దాదాపు 80 లక్షలు 90 లక్షలకు పైగా ఉన్నటువంటి బీసీ మహిళలు ఎవరుతున్నారో ఆలోచించండి ఒకసారి. మీ బీసీ మహిళలకు సంబంధించిన ప్రాతినిధ్యం చట్టసభలో ఎంత? బీసీలకు అసలు చట్టసభలో లేనే లేదు. అట్లాంటిది బీసీ మహిళలకు సంబంధించిన చట్టసభలో ఉంటుందా? ఉండదు. సో ఉండదు కాబట్టి ఈ యొక్క దయచేసి వీళ్ళు మహిళా బిల్లు అని అంటున్నారంటే 100% బీసీ మహిళలు మోసం చేస్తున్నట్టుగా గుర్తుంచుకోవాలి. సో అది గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.